ఇవాల్టి వీడియో వచ్చేసి బతుకమ్మ గురించి, బతుకమ్మలో ఉపయోగించే పూల గురించి. చాలా రకాల పూలను ఉపయోగించి అయితే బతుకమ్మను అయితే పేరుస్తారు. కానీ ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ 9 రకాల పూలను అయితే తప్పకుండా ఉపయోగించి బతుకమ్మను అయితే పేర్చాలి. ఇంకా బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకైతే ఒక్కో అర్థము మరియు ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. పూలనే దేవతగా కొలిచి పూజించే అరుదైన పండుగ, అపురూపమైన పండుగ, అమూల్యమైన ప్రకృతి పండుగ బతుకమ్మ. ప్రకృతితో మమేకమయ్యే పర్యావరణ హితమైన పండుగ. పూలనే గౌరీదేవిగా పూజించే అద్భుతమైన పండుగ. చిన్న పెద్ద, పేద ధనిక అనే భేదాభిప్రాయాలు లేకుండా గౌరమ్మను ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ. అశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు ఆడబిడ్డలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 9 రోజులు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మలో ఉపయోగించే పూలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత అయితే ఉంది. మరి ఆ పూలు ఏంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో, వాటితో వచ్చే లాభాలేంటో తెలుసుకుందాం. ముందుగా తంగేడు పూల గురించి అయితే చూద్దాము. ఈ తంగేడు పూలను అయితే బతుకమ్మ పేర్చేటప్పుడు అయితే మొదటి వరుసలోనే ఎక్కువగా పేరుస్తుంటారు. ఇంకా ఈ బతుకమ్మ సీజన్లో అయితే ఇంకా అమ్మలక్కలు అందరూ పెద్ద చిన్న పిల్లలతో సహా అందరూ ఈ తంగేడు పూల కోసం అయితే అడవిలోకి అయితే తెంచుకురావడానికి వెళ్తుంటారు. బతుకమ్మ ముందు వరుసలో ఉండేవి తంగేడు పూలు. పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరము, మలబద్ధకానికి ఇది మంచి ఔషధము. తంగేడు పూలను ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకుని కలిపి 2 పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి. తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పము. ఇంకా ఇవి చూడడానికి కూడా ఎల్లో కలర్ కదా, పసుపు కలర్ లో ఉండి బతుకమ్మలో అయితే మంచి అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తాయి ఈ తంగేడు పువ్వులు అయితే. ఇవి చిన్న చెట్లకి ఇంకా పెద్ద చెట్లకి కాస్తుంటాయి. రెండవ రకం వచ్చేసి తామర పూలు. అందానికి స్వచ్ఛతకు ప్రత్యేకం. లక్ష్మీదేవి నివాసం. తామర పూలు రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించే ఈ తామర పూలు ఎన్నో రంగుల్లో ఉంటాయి. తెలుపు రంగులో, ఎరుపు రంగులో, నీలం రంగులో, ఇంకా గులాబీ రంగులో, వంకాయ రంగులో ఇలా రకరకాలుగా ఉంటాయి. రంగు ఏదైనా అందానికి ప్రతీకంగా ఉంటాయి. ఈ తామర పూలను చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆకట్టుకునే అందమే కాదు, ఈ పూలు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగం. మలబద్ధకంతో బాధపడే వారికి తామర తైలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు ఇంకా కలువ పువ్వుల రేకులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. తామర పువ్వులనే కాదు, తామర గింజల్ని కూడా స్నాక్స్ లాగా, స్వీట్స్ లాగా చేసుకుని అయితే తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మూడో రకం వచ్చేసి గునుగు పువ్వులు. గునుగు పువ్వు గడ్డి జాతికి చెందిన పువ్వు. బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వులతో ఎంతో శోభను ఇస్తుంది. రంగురంగుల్లో ఈ పువ్వు చక్కని ఆకర్షణీయంగా ఉంటుంది. జొన్న కంకిలా కనిపించే ఈ గునుగు పువ్వులు చాలా రంగుల్లో ప్రకృతి ఒడిలో కనిపిస్తాయి, కనువిందు చేస్తాయి. గునుగు పూలను అతిసార నివారణకు మందుగా ఉపయోగిస్తారు. ఈ పువ్వును చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకైతే ఉపయోగిస్తారు. రక్తపోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలం తొలి రోజుల్లో వస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఈ గునుగులు విరబూసి కనిపిస్తాయి, బతుకమ్మలో ఇమిడిపోతాయి. అప్పటికే వర్షాకాలంతో చెరువులన్నీ బాగా నీటిలో నిండి ఉంటాయి. నాలుగో రకం పువ్వు వచ్చేసి గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వు బతుకమ్మలో ప్రథమ స్థానం. గుమ్మడి పువ్వునే గౌరమ్మలా భావించి పూజిస్తారు, ఆరాధిస్తారు. గుమ్మడి పువ్వులో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. దీని సైంటిఫిక్ పేరు వచ్చేసి కుకుంచి టాపియో.
వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడితే స్కిన్కి చాలా మంచిది. చాలా మందికి ఈ గుమ్మడి పువ్వు విలువ అయితే తెలియక బతుకమ్మలో అయితే పేర్చేటప్పుడు గుమ్మడి పువ్వుని అయితే ఉపయోగించరు. కానీ కాంపిటీషన్ వైజ్గా చూసినప్పుడైతే పెద్దవాళ్ళైతే ఈ గుమ్మడి పువ్వు కూడా బతుకమ్మలో ఉందా లేదా అని అయితే చెక్ చేసే ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈసారి బతుకమ్మ పేర్చినప్పుడు గుమ్మడి పువ్వు తప్పకుండా పేర్చండి. 5వ పువ్వు వచ్చేసి కట్ల పువ్వు. కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది. దీని సైంటిఫిక్ పేరు జకు మోంటియా నెంటోథేన్. ఈ పూలలో డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ను తగ్గించే గుణాలున్నాయి. ఇవే కాదు, ఈ సీజన్లో పూసే చామంతి, టేకి, గులాబీ, సోంపు వంటి పూలన్నీ బతుకమ్మ తయారీలో వాడవచ్చు. ఇంకా ఈ కట్ల పువ్వునే శంకు పువ్వు అని కూడా అంటారు. 6వ రకం పువ్వు వచ్చేసి బీర పువ్వు. బీర పువ్వు పసుపచ్చగా ఉంటుంది. బతుకమ్మకు చక్కని అందాన్ని ఇస్తుంది. బీర పువ్వు సీజన్లో ఫ్లవర్. దీని సైంటిఫిక్ పేరు టఫా. బీరకాయలను ఎండబెట్టి అందులో ఏర్పడే పీచును రంగుల్లో వాడతారు. బతుకమ్మను పేర్చేటప్పుడు నుదుటన తిలకం దిద్దినట్లుగా బీర పువ్వునైతే పైన వరుసలో పైననైతే పెడతారు. వీటిలో బంతి, చామంతి వర్షాకాలం దోవల నివారణకు ఉపయోగపడతాయి. అదేవిధంగా నందివర్ధనం ప్రత్యేక గుణాలు కల పుష్పము. దీనివల్ల కండ్లకు మేలు జరుగుతుంది. అంతేకాదు, ఇది పలు ఆయుర్వేద ఔషధాల్లో చిట్కాలుగా వైద్యంగా అయితే ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బొగడబంతి పూలు. వీటినైతే బొండు మల్లె పూలని, గుండు బంతి పూలని కూడా అంటారు. బొగడబంతి పూలు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటాయి. ఈ పూల చెట్లకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కని గ్లోబ్ ఉసిరి, వడమల్లి, గుండు బంతి అని కూడా పిలుస్తారు. ఈ మొక్కల్లో బీటా సైనిన్ ఉంటుంది. లుకేమియా, క్యాన్సర్ కణాలు మాయాజాలం ద్వారా బీటా సైనిన్లను అడ్డుకుంటాయి. బొగడబంతి మొక్క నుండి బీటా సైనిన్లను సేకరించి క్యాన్సర్ మందుల్లో వాడుతున్నారని పలువురు ఆరోగ్య పరిశోధకులు అయితే చెప్తున్నారు. ఈ మొక్క యొక్క ఆకులు మరియు విత్తనాలు మూత్ర మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లో సహాయపడతాయి. ఈ మొక్కల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ మన చర్మాన్ని అతినీల లోహిత కిరణాల నుండి రక్షిస్తాయి. ఇది కాకుండా ఈ మొక్కలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, వైరస్లను నివారిస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి సీతజడ పూలు. సీతజడ పూలని సీతమ్మ వారి జడగంటలను కూడా అంటారు. ముదురు రంగులో కనిపించే ఈ పూలు కనువిందు చేస్తాయి. చక్కని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మెత్తగా పట్టుకుచ్చులా అలరిస్తాయి. ఈ పూలు మన తోటలో ఉంటే ఎంతో దూరం నుండి అయినా ఇట్టే కనిపిస్తాయి. ఈ సీతమ్మ జడల పూల గురించి ఎంతో మంది కవులు ఎన్నో కవితలు రాశారు. ముఖమల్లు పువ్వులు, మహారాణి పువ్వులు, శ్రీరామచంద్రులకు మనసారా ఇచ్చే నీ మనసైన పువ్వులు, మా సీతమ్మ జడ కుప్పే పూలు అంటూ ఈ పువ్వుల గొప్పతనాన్ని పొగిడేస్తారు. ఈ పూలని నారలు, రంగుల తయారీలో వాడతారు. సిలోసియా, అరికేటియా, అమరాంతిస్ దీని సైంటిఫిక్ పేరు, నామము. బంతి, చామంతి, నందివర్ధనము, గునుగు పూలు, తంగేడు పూలు ఇలా రకరకాల పూలను ఉపయోగించి బతుకమ్మనైతే పేరుస్తారు. అంతేకాదు, బతుకమ్మలో అన్ని పూలు మమేకమైపోతాయి. బతుకమ్మ పేర్చే పూలన్నింటినీ గమనిస్తే అవన్నీ తెలంగాణ పల్లెల్లో విరివిగా దొరికేవే కావడం విశేషం. అంతేకాదు, అవన్నీ అందరికీ అంటే సామాన్యుడి నుండి శ్రీమంతుల వరకు ఎవరికైనా సులభంగా దొరుకుతాయి. బతుకమ్మలో వాడే ప్రతి పువ్వు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. వర్షాకాలంలో నిండు కుండల్లాగా ఉండే చెరువులు, కుంటలు వీటితో శుభ్రం అవుతాయి. వీటన్నింటి వెనుక సైన్స్ ఉందని నిపుణులు చెబుతారు. ఏది ఏమైనా బతుకమ్మ నిజంగా మన బతుకుల్లో రంగురంగుల పూల పండగే. రొటీన్ లైఫ్కు భిన్నంగా దూరం అవుతున్న ఆప్యాయతలు, పలకరింపులను కాపాడే ఆత్మీయ పండుగ అని అయితే చెప్పుకోవచ్చు. నిజమే కదా. ఈ బతుకమ్మ పండగకైతే ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వడం, అందరూ పట్నం నుండి పల్లెకైతే దారి పట్టి ఇంకా సొంత ఊర్లకు వచ్చైతే అంగరంగ వైభవంగా 10 రోజులైతే ఎంజాయ్ చేస్తారు కదా. 9 రోజు బతుకమ్మను చేసి
ఇంకా చిన్న పెద్ద చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అనే భేదాభిప్రాయాలు లేకుండా ఇంకా కోలాటాలు వేయడం, దస్తీ బిస్తీలు గీయడం, చప్పట్లు వేయడం చాలా బాగా చేస్తారు కదా. ఇంకా మెయిన్గా మన తెలంగాణలో అయితే ఈ పండుగనైతే బాగా చేస్తారు. అందరికీ హ్యాపీ దసరా. బతుకమ్మనైతే న్యాచురల్ ఫ్లవర్స్తోనే చేయండి, ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి అయితే చేయకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని